జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఆ నాటకం అయ్యాక ఎక్కడికెళ్లాడో అర్థం కావట్లేదు. అసలు వాడు కలవాలనుకుంటుంది ఎవరినో ఏంటో. అమ్మా, వాడెక్కడికి వెళ్ళడులే, ఇక్కడే ఎక్కడో ఉంటాడు, వచ్చేస్తాడులే. ఒరే ఆనంద్, ముందు విరాజ్కి ఒకసారి ఫోన్ చేయరా. అలాగే అమ్మా. చేయి పట్టుకుని నడిపించిన కొడుకు గురించి కాదు, ఆ కొడుకు చెయ్యి పట్టుకోవాల్సిన మనిషి గురించి ఆలోచించమ్మా. స్వామి, ఏదో చెప్తున్నారు. నీ బిడ్డ కోసం నువ్వేమీ బెంగపడనవసరం లేదమ్మా. అతని తోడు కోసం మీరు భంగపడాల్సి రావచ్చు. స్వామి, మీరు ఎవరు? అమ్మా, తనని తాను పరిచయం చేసుకునేంత చిన్నవారు కాదమ్మా స్వామి. తను అకుంఠిత దీక్షతో సాక్షాత్తు అమ్మవారి ప్రసన్నం పొందిన శ్రీ 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 జ్ఞానానంద స్వామివారు. అమ్మవారి కళ్యాణం ఉందని స్వామివారు ఇక్కడికి వేంచేశారు. మీకు స్వామివారి గురించి చెప్పలేదు, కానీ మిమ్మల్ని రమ్మనడానికి కారణం స్వామివారిని మీకు పరిచయం చేసి ఆయన దివ్యవాకుతో పాటు ఆశీర్వాద భాగ్యాన్ని మీకు కలిగిద్దామని. చాలా సంతోషం స్వామి, మిమ్మల్ని కలవడం మా భాగ్యం. మీ చింత మీ చిన్న కుమారుడు గురించే కదా? అవును స్వామి. నిజమే వదినా, స్వామివారు అన్నట్టు విరాజ్ గురించి మనం ఆలోచించక్కర్లేదు. విరాజ్ ఒంటరితనం పోయి సంతోషంగా ఎలా ఉండాలో అదా ఆలోచించా. నువ్వాగు హంస, స్వామివారు ఏదైనా సలహా ఇస్తారు. స్వామి, మీరే నా కొడుకు జీవితానికి సరైన మార్గం చూపించండి. వాడు సంతోషంగా ఉంటే మా అందరికీ చూడాలనుంది. మీ కోరిక మీ చేతుల్లోనే ఉంది. అంటే ఏంటి స్వామి? కాలగమనాన్ని బట్టి మనిషి గమ్యం మారుతూ ఉంటుంది. ఆ గమనంలో వచ్చే మార్పుల ప్రభావం మనకి సుఖాన్ని ఇస్తుంది, దుఃఖాన్ని కూడా ఇస్తుంది. వాటిని అనుభవించడం తప్ప మనకి మరో గత్యంతరం లేదు. మనం ఏం తలిచినా, మనలో ఏం తొలిచినా అంతా ఆ జగన్నాటక సూత్రధారి నడిపించిన ఆ మార్గంలోనే నడవాలి. అంతేగాని మనకి మరో దారుండదు. నేనిప్పుడు చెప్పబోయేది సలహా కాదు, పరిష్కారం. మీరు తప్పక పాటించాలి. అలాగే స్వామి, తప్పకుండా పాటిస్తాం. మీరు ఎదుర్కోబోయేది కాలాన్ని. ఆ కాలానికి జాలి, దయ, కరుణ ఉండవు. కేవలం అనుకున్న సంకల్పం నెరవేర్చడం ద్వారానే మనం కాలాన్ని గెలవగలం. స్వామి, మా తమ్ముడి కోసం ఏ సంకల్పం అయినా మేం చేస్తాం. చెప్పండి స్వామి. అయితే అందరూ శ్రద్ధగా వినండి. వచ్చే దశమి నాడు సాయం సంధ్యా సమయంలో ఓ శుభముహూర్తాన నీ కొడుక్కి పాణిగ్రహణం జరిపించండి. ఏమైంది అట్లను? ఏంది వేషం? పాటలు పాడే కాడ ఈ వేషం ఏమన్నారా ఏంది? గదేందక్క, గదేది రాక్ బ్యాండ్ అన్నావు, ఇట్లాంటి విషయం అక్కడ ఏం లేదా? ఏంది కంగారు పడుతున్నావు? ఏంది అమ్మోడు లెక్క ఈ వేషము? గా అమ్మవారి వేషమే వేసిననే. వేషం ఏంది బిడ్డ? గడ పాటలు పాడడానికి నువ్వు పోయింది. నేను పోయింది పాడడానికే తాత, కానీ అమ్మవారి వేషం వేయాల్సి వచ్చింది. ఏం మాట్లాడుతున్నావే? ఏమంటున్నావో అసలు సమజైతలేదు. నేను ఇడికెళ్ళి ప్రాక్టీస్ దగ్గర పోయిననా,
గాడా ఆ ఇంటి ఓనర్ గాడు నన్ను గుర్తుపట్టిండు. నా వెనకనే పడ్డాడు. గాడి అంటే వాడుడే కాకుండా గా పున్నమ్మ కూడా నా గురించి చెప్పిండు. అది బాన్స్ వాడకెళ్ళి నా కోసం ఉరుక్కుంటే ఈడిదాకొచ్చింది. నేను చూసిందాని గా రాక్షసి. చూసింది మళ్ళా నా వెనకాలే పడ్డది. గప్పుడమ్మ మళ్ళీ ఈడికే వచ్చిందా? దాని పీడ పోయిందని ఖుషి అయినాం కదనే. ఇంతలోనే మళ్ళీ గది శనిలాగా దాపరించిందా? గీదంతా గా ఓనర్ వాళ్ళే. ఈసారి వచ్చి కాఫీ అడిగితే కాఫీలో ఎలకల మందు కల్పిస్తా. రేయ్, అట్లా చేసుడు మంచిది కాదురా. గాడు డబ్బు కోసం గడ్డి తినే హౌలాగాడమ్మా. తులసమ్మ, ఈసారిగా ఓనర్ గాడు వస్తే గాడికి మంచినీళ్ళు కూడా ఇయ్యమాక. నందు, మరి గా పాటలు పాడే చోటుకి నువ్వు పోలేదా? పోలేదమ్మా. పోకపోతే వాళ్ళు ఊరుకుంటారా అక్క? గా పాటలు పాడే నౌకరు నాకుందో ఉడిందో రేపు బోతగాని తెలియదురా. ఏందోనే, మంచిగా కొలువొచ్చిందని అనుకునే లోపే గిట్లయిపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? తులసమ్మ, నువ్వేం గాబరా పడమాకు. గాతాన కాకపోతే ఇంకో తాన. మన బిడ్డ దగ్గర మంచి టాలెంట్ ఉంది, ఎక్కడో చోట కొలువు వస్తుంది. మామా, ఇప్పుడు నా దిగులు కొలువు గురించి కాదే, దీని గురించి. అమ్మా, నాకేం కాదే, నువ్వేం గుబులు పడకు. నువ్వు ఇంకోసారి గిట్ల వెళ్ళకూడదు మళ్ళా. వెళ్ళనమ్మా, నువ్వేం గాబర పడకన్ననా. నవ్వు, అరే నవ్వు. నవ్వు. అమ్మా అలకనంద, ఇక మీదడు నువ్వు గుమ్మం దాటాలంటే మగాడి యాసంలోనే పోవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.